హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కరెంటు బిల్లు కట్టే వారికి ముఖ్య ప్రకటన. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కేలా ఉంది. రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల మోత లేకుండా 2025-2026కి డిస్కంలు వార్షిక ఆదాయ నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి అందజేశాయి. ఈ నివేదికలో విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదు. ఈ నిర్ణయంతో ప్రజలకు ఊరట లభించనుంది. నివేదికలోని విద్యుత్ కొనుగోలు విక్రయాలకు మధ్య వ్యత్యాసం 14,683.24 కోట్లుగా పేర్కొన్నారు. కొనుగోలు నిర్వహణకు 58,868.52 కోట్లు అవసరమని, విద్యుత్ విక్రయాల ద్వారా 44,185.28 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశాయి డిస్కంలు. 2024-2025తో పోలిస్తే 3.93% అధికంగా 2025-2026లోని 75,926.22 MUల విక్రయాలుంటాయని అంచనా వేశాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్తుకి 12,927 మిలియన్ల యూనిట్లు అవసరమని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో యూనిట్ కొనుగోలు వ్యయం 4.80 చొప్పున అంచనా వేశారు. ప్రస్తుతం రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్కి 5.12 చొప్పున ఖర్చవుతుంది. 2025-2026కు సంబంధించి ఈ అంచనాలను పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులను కమిటీ సూచిస్తుంది. ప్రస్తుతం ప్రతిపాదన ప్రకారం నిర్దేశించిన విద్యుత్ ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఏ ప్రాంతాలలో ఏ కాలాల్లో విద్యుత్ వినియోగం పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో పరిశీలించి దానికి తగినట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాగే వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి. అర్హులైన ఎస్సీ/ఎస్టీ వినియోగదారులకు అందించే ఉచిత విద్యుత్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. రాబోయే 6 నెలల కాలానికి విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలి అని సూచించారు మంత్రి.